విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ ఆంధ్రాలో డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు, ఎందుకు సార్? డిఎస్సి నోటిఫికేషన్స్ అనౌన్స్ నవంబర్ 3 అని గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. సో అక్కడ కూడా సేమ్ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ఆ ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లో ఉన్నటువంటి సమస్యల వలన నోటిఫికేషన్లు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అయితే రిజర్వేషన్స్ అనేది విద్యార్థులు లాస్ అవుతారనే ఉద్దేశంతో నోటిఫికేషన్లు 2 నెలలు ఆలస్యం అవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఈ వర్గీకరణ అనేది మరి డిసెంబర్ చివరి వరకు పూర్తి అయితే నెక్స్ట్ జనవరిలో నోటిఫికేషన్ వస్తే విద్యార్థులు నష్టపోకుండా ఉండడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది ఆలస్యం చేస్తున్నారు. ఓకే, కొంతమంది పిల్లలు నోటిఫికేషన్ పడిన తర్వాతనే ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారు కదా, ప్రిపేర్ అవ్వడానికి. అలాంటి వాళ్ళలో ఒకవేళ ఆ టైంలోకి నోటిఫికేషన్ పడ్డప్పుడే ప్రిపేర్ అయిన వాళ్ళ రిజల్ట్స్ ఉంటాయా సార్? ఒకవేళ అలా రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ రావాలంటే ఎప్పుడు ప్రిపేర్ కావాలి? సో ఒకప్పుడు పోటీ తక్కువ ఉండడం వల్ల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 నెలల సమయం ఉండేది. కానీ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలాగో ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి కదా, సో 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం సమయం ఉంటుందిలే అని అనుకుంటున్నారు. కానీ అంటే అందులో కూడా విద్యార్థుల ఆలోచన ఏమిందంటే గత ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ కోర్టులకు వెళ్ళడం, పోస్ట్ పోన్ అవ్వడం లాంటివి జరిగింది. కానీ ఇప్పుడు ఒకవేళ పోస్ట్ పోన్ జరగకపోతే కేవలం 3 నెలల మాత్రమే సమయం ఉంటుంది. మరి ఆ 3 నెలల సమయంలో దాదాపు 14 సబ్జెక్టులు, ఒక్కొక్క ఎగ్జామ్స్ చూసినట్లయితే ఒక గ్రూప్ 2 ఎగ్జామ్కి 4 పేపర్లు అంటే 600 మార్కులు, దాదాపు 14 సబ్జెక్టులు. ఒక సబ్జెక్టు చదవడానికి సమయము దాదాపు 15 నుంచి 25 రోజుల సమయం పట్టిందంటే 14 సబ్జెక్టులు చదవడానికి సమయము కనీసం 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది. మరి 6 నెలల సమయము నువ్వు గుర్తుంచుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనేది మన బ్రెయిన్ బట్టి ఆలోచించాలి. సో దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం ప్రిపరేషన్ ఉండాలి. మనం చూసినట్లయితే గత ఎగ్జామ్స్లో 2016లో గ్రూప్ 2 ఎగ్జామ్లో 1/2 మార్కు 2 మార్క్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళతో పోటీ పడాలంటే ఇప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్లు అంటే రీసెంట్గా బీటెక్ అయిపోయిన వాళ్ళు, గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళు, మరి వాళ్ళకు కాంపిటేటివ్ అంటే కొత్తగా ఉన్నప్పుడు మరి వాళ్ళకు 3 నెలల సమయం అనేది చాలా కష్టమవుతుంది. మళ్ళీ అలాగే చూసినట్లయితే 2014కు పూర్వం పరీక్షల్లో టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ పరీక్షల్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలు చాలా మార్పులు చేసుకున్నాయి. అంటే 2014 పూర్వం ప్రశ్నను డైరెక్ట్ స్థాయిలోనే అడిగాడు. కానీ 2014 తర్వాత అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఒక క్వశ్చన్ని జతపరచము కానీ లేదా ఏ విధంగా అప్లికేషన్ వస్తున్నారు, లేదా కానిది ఏది, పాజిటివ్ క్వశ్చన్లు, నెగిటివ్ క్వశ్చన్లు అడుగుతున్నారు. మరి అలాంటి ప్రశ్నల్ని ఛేదించాలంటే 3 నెలల సమయం కాకుండా ఎక్కువ సమయం వెచ్చించినట్లయితే సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకొని విశ్లేషించినట్లయితే నువ్వు ఆ ప్రశ్నని సాధించగలుగుతావు. ఓకే, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కోచింగ్ తీసుకోవడం అవసరమా లేకపోతే ఓన్ ప్రిపరేషన్ కూడా చేసుకోవచ్చా సార్? ఇక కోచింగ్ తీసుకోవడం అనేది వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటేనే జాబ్ అని చెప్పలేం, అలాగే కోచింగ్ తీసుకోకపోవడం వల్ల జాబ్ రాకుండా ఉంటుందని కూడా చెప్పలేం. ఎందుకంటే కోచింగ్ తీసుకొని జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కోచింగ్ తీసుకొని జాబ్ రాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం మొన్న ఎగ్జామ్లో చూసినట్లయితే సివిల్స్లో ఒక గ్రామంలో వెనుకబడినటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి యూట్యూబ్ ఛానల్లో చూసి జాబ్ సాధించుకున్నది. అంటే అలా అని కోచింగ్ అవసరం లేదని చెప్పట్లేదు, కోచింగ్ అనేది నీకు 50% వరకు యూజ్ అవుతుంది. సో కోచింగ్ తీసుకోవడం వల్ల వివిధ సబ్జెక్టులు అనేది తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీలు సబ్జెక్టులు మీకు అర్థమయ్యే విధంగా బోధించడం జరుగుతుంది. రెండవది పోటీ అనేది తెలుస్తుంది. నువ్వు ఇంట్లో ఓన్ ప్రిపరేషన్ అవ్వడం వల్ల నేను ఒక్కదాన్నే అప్లికేషన్ చేస్తున్నా కావచ్చు అనుకుంటున్నావు. కానీ ఈరోజు మనం కోచింగ్లో ఒక్కొక్క కోచింగ్లో దాదాపు 500 మంది నుంచి 600 మంది వరకు వస్తుంది. సో అందులో నీకంటే ఎక్కువ చదివే వాళ్ళు ఉంటారు, నీకంటే తక్కువ చదివే వాళ్ళు ఉంటారు. అంటే నీకు పోటీ ఏ లెవెల్లో ఉంటుంది అనేది అర్థమవుతుంది. సో కోచింగ్ తీసుకోవడం వల్ల నష్టం ఏమీ లేదని చెప్పొచ్చు.